పాస్పోర్ట్ నుంచి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే వరకు బాధ్యత తీసుకునేలా టామ్కామ్ను బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారిని టామ్కామ్ సీఈఓగా నియమించనున్నట్లు వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ సహా విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. ఏటీసీల్లో విద్యుత్ వాహనాలు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు పాస్పోర్ట్ ఇప్పించడం, ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి బాధ్యతలని టామ్కామ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో స్కిల్స్, క్యాపిటల్, నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ శాఖ శక్తి కార్యక్రమాలపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉత్తర తెలంగాణ నుంచి మధ్య ఆసియా దేశాలకి పెద్ద సంఖ్యలో వెళ్తున్న కార్మికులు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని సీఎం తెలిపారు. విదేశీ కంపెనీలతో టామ్కామ్ ఒప్పందం చేసుకోవడం ద్వారా అక్కడకు వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బంది ఎదురైతే చర్చలు జరిపి న్యాయం చేసేందుకు వీలుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్మికులను విదేశాలకు తరలించే ఏజెంట్ల వివరాలు సేకరించి వారు పంపించే ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు. పర్యవేక్షణ కోసం టామ్కామ్ కు మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని సీఈఓగా నియమిస్తామని తెలిపారు. ఉద్యోగార్థులకు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జర్మనీ, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ తదితర భాషలు నేర్చుకునేందుకు వీలుగా స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని సూచించారు. విదేశీ భాషలు నేర్పేందుకు ఆ భాషలో పట్టున్న స్థానికులతో పాటు ఆయా దేశాలకు చెందిన శిక్షకులను పిలిపించాలని సీఎం తెలిపారు. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చినట్లే బ్లూ కాలర్ జాబ్లకి శిక్షణ పొందే వారందరికీ స్కాలర్షిప్లు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలో చదివే విద్యార్థులకు పెద్ద కంపెనీలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పించాలని చెప్పారు. చదువుకుంటూనే ఇంటర్న్షిప్ చేయడం ద్వారా వారికి స్టైఫండ్ లభిస్తుందని, భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకుంటారని తెలిపారు. ఏటీసీలో విద్యుత్ వాహనాలు, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈవీల వాడకం విపరీతంగా పెరిగినందున వాటి సర్వీసింగ్ చేయగలిగిన వారు పెద్ద సంఖ్యలో అవసరమవుతారని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతున్నందున డ్రోన్ టెక్నాలజీ కోర్సు ఉండాలని సీఎం సూచించారు. దేశ విదేశాల్లో నర్సుల సేవలకు భారీ డిమాండ్ ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతినిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.